పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లేజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. కన్నీళ్ళు యాక్టింగ్ చేస్తారండి ఎవరన్నా? ఇక్కడ మినిస్టరే మాట్లాడండి. మినిస్టర్లు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు నటిస్తున్నారు. వాళ్ళు మంచి పాలన చేస్తున్నట్టు నటిస్తున్నారు. కన్నీళ్ళు ఎట్టొస్తాయి? పెయిడ్ ఆర్టిస్టులు మేమేమన్నా? కన్నీళ్ళు ఎందుకు వస్తాయండి? ఉత్త పుణ్యానికి కన్నీళ్ళు వస్తాయా? గుండెలో ఎంత బాధ ఉంటే రావాలి? వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంత ఫోర్స్ దిగారు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఇప్పుడు అందరూ మా గుట్ట పైన కన్నేశారు. అప్పటి నుంచి ఏమయ్యారండి వీళ్ళందరూ? గుట్ట మీద కన్నేసిందంటే ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటారు. 10 సంవత్సరాల నుండి ఏమైంది? కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా ఆ స్టూడెంట్స్ కిలోమీటర్ నడిచి వెళ్తున్నారు. మా చదువులకు ఇబ్బంది అవుతుంది. వృద్ధులేంటి, గర్భిణీ స్త్రీలేంటి, ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు సమస్యలతో ఉన్నారు. ఎన్నో ఆశలతో ఇల్లులు కట్టుకుంటే మీరు ఇల్లులు చూపించుకోండి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి మీద చెయ్యేస్తూ ఊరుకుంటారా? వాళ్ళ ఇంటి చుట్టూ ఏ పురుగు రాకుండా కరెంటు పెట్టించుకుంటున్నారు. ఇక్కడ కనీసం రేకుల కింద కూడా ఉండనియట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం సార్? అసలు ఇది ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం అంటే ప్రజల కష్టాలు తీర్చాలి సార్. ఇందిరమ్మ ఇల్లులు అది ఇది అని పేర్లు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లులు అంటున్నారు. ఇల్లులు ఇచ్చిద్దా? ఇల్లు లాక్కుండేది మా దగ్గర. ఇదేం పరిపాలన మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ 3 మంత్రులు ఉంటున్నారు ఇక్కడ. మాకు నిజంగా చెప్తున్నా సిగ్గు చేయడు సార్. ఇది కలెక్టర్ సార్ మీకు కూడా చెప్తున్నా, ఒక్క రోజైనా నిజాయితీ పని చేయండి. మీరు చదువుకు అర్థం ఉండిద్ది. జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? నిజంగానే పర్మిషన్ ఉందనో లేదనో కూల్చిందా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఇటుకలంతా మినిస్టర్ల భూములు వాళ్ళ అనుచరుల భూములు ఉన్నాయని చెప్తున్నారు, నిజమేనా సార్? మీ భూమి 1 ఎకరం ఉందంటే మేము వచ్చి కంచెలేసి గుడారం వేసుకుంటే మీరు ఊరుకుంటారా సార్? 1 గంట కాదు, 1 రోజైనా ఊరుకుంటారా మీరు? ఊరుకోరు కదా. మీ భూమిలోకి వచ్చి మేము పుణ్యానికి వేసుకుంటూ ఊరుకోరు కదా. మాకు అన్ని నోటీసులు ఉన్నాయి. 6 ఆర్డర్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలకి వాటర్ ఏంటి, కరెంట్ ఏంటి, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వాట్ ఎవర్ లాస్ట్ రిజల్ట్ ఏదైతే అదైంది. ముందు 6-7 ఆర్డర్స్ ముందు మాకు స్టెటస్కో కూడా ఉంది సార్. ఇక్కడ అన్ని వాటర్ ప్రొవైడ్ చేయండి, కరెంట్ ప్రొవైడ్ చేయండి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే ప్రొవైడ్ చేయండి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది సార్? ఈ ప్రభుత్వం మేము డబ్బులు వేసుకొని మేము కరెంటు పోల్లు కరెంటు తాత్కాలికంగా పెట్టుకుంటే డీబీల్పీకి పడేయటం ఏ దొంగల ముఠానా సార్? దొంగల ముఠాలాగా ఏంది? నైట్ వచ్చి ఈ కరెంటు తీగలు కట్ చేసి మేమే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటాను ఫోర్స్ నింపడానికి 4000 మంది పోలీసులు, 4000 మంది బెటాలియన్ బ్యాచ్ దిగారు. మేము పేద ప్రజలు లేకపోతే పాకిస్తాన్ బాంబులు వేయడానికి వచ్చినాం మేము ఎక్కడేమన్నా? ఈ పరిపాలన చూస్తే నిజంగా సిగ్గు చేయడు సార్. మీలాగా ఎవరు ఉండాలని అనుకోరు. కలెక్టర్ సార్ మీరు కూడా ఎక్కడ ఎవరి కింద పని చేయడం కాదు, ఒక్కరోజు నిజాయితీ పని చేసి చూడండి. మీరు చదివిన చదువుకి మీ జీవితానికి ఒక అర్థం ఉండిద్ది. మీరు 3 మంత్రుల గురించి చెప్పక్కర్లేదు. మీరు సిగ్గు చేయడం మాకు చెప్పుకోవడానికి. మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి పంపడానికి ఇవన్నీ కూల్చేసిండ్రు కదా, మీరు ఇంకా ఇక్కడనే ఉన్నారు? ఇక్కడనే ఉన్నాం అంటే మేము ఇప్పుడు మాది తప్పైతే మాకు ఏ ఆర్డర్స్ లేకపోతే 1 నెలలో వచ్చి ఖాళీ చేపించేవారు. ఏ ఆర్డర్స్ లేకపోతే మాకు ఏ ప్రూఫ్స్ లేకపోతే ఎవరైనా కానీ దౌర్జన్యంగా ఇక్కడ ఉంటే 1 నెలలో ఖాళీ చేపిస్తారు ఎవరైనా. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వాళ్ళకి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇక్కడ ఉన్నామంటే మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి రాలేకపోయారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు పగడ్బందీగా ప్లాన్ వేసుకొని ఇప్పుడు ఏంది? మొన్ననే కాంగ్రెస్ గెలిచింది. ఇంక ఎవడు వాడిని ఆపేది? ఇప్పుడు హైదరాబాద్ లో సిచ్యువేషన్ జరుగుతుంది. ఈ సంవత్సరం భూములను పెట్టుకున్నారేమో సార్, మాకేం తెలుసు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పిల్ల జల్ల కరెంట్ లేకుండా ఇక్కడ ఉంటున్నారు. పేద ప్రజలు కాదంటున్నారు. కన్నీళ్ళేంటి? యాక్టింగ్ చేస్తారా కన్నీళ్ళు ఎవరైనా? వాళ్ళ ఇల్లు కూలిపితే ఎవరైనా యాక్టింగ్ చేస్తారా సార్? మళ్ళీ మీడియా వాళ్ళకి బుద్ధి ఉండాలి సార్, మీరని కాదు. మీడియాలో నేను ఇన్స్టాగ్రామ్స్ లో చాలా చూస్తున్నా, పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారా అంటే ఎవరు సార్ పెయిడ్ ఆర్టిస్టు? మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు కదా పెయిడ్ ఆర్టిస్టులు అని. ఇక సార్ ఆ పార్టీకి ఈ పార్టీకి వాళ్ళు ఏంది? పార్టీలు గొడవలు పెట్టుకొని మధ్యలో ప్రజలు ఎందుకు సార్ నలిగిపోవాలి? ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకై వాళ్ళు, వీళ్ళ మీదకి వాళ్ళు, మధ్యలో మేమా సార్ నలిగిపోయేది? నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు శ్రీనివాస్ సార్ ఎవరు
ఎవరో చెప్పారు మంత్రి గారు. మేం కాదు, ఇప్పుడు కాదు మేము స్టార్ట్ చేసింది, పోయినసారి వాళ్ళు చేశారు. పేపర్లు ఎట్టు చూపిస్తున్నారు, వాళ్ళు చేసిన మేం చేసిన చెల్లా. ప్రజలేంటి ఆట బొమ్మలా కనిపిస్తున్నారా మీకు? జీవితాలు ఏంటి సార్, చదువులేంటి, ముసలోళ్ళేంటి, గర్భిణీ స్త్రీలేంటి, చిన్నపిల్లలేంటి, ఆట బొమ్మలా కనిపిస్తున్నారా మీకు? వాళ్ళు చేశారు మేం చేసినాం. చెల్లు ఏంది గురువులాట్లాగా ఉందా మీకు? ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఏంది? మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడానికే మీ సామాన్ అంతా తీసుకొని పోయింది. మీకు ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ నుంచి ఎవ్వరూ కదలరు. ఇక్కడ నుండి ప్రాణాలు పోయినా కానీ కదలరు. రూప కూడేసుకొని ఇక్కడ ప్రతి ఇటుకకి సాక్ష్యం ఉంది. ఇక్కడ ఒక్క పురుగు కూడా కదలదు. మీరు అనుకుంటున్నారేమో ఇల్లులు కూల్పేసినంత మాత్రాన వెళ్ళిపోతారు ఇల్లు, వీళ్ళ ఆశలు చచ్చిపోయినాయి, వీళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయి అనుకుంటున్నారేమో కానీ మేము మీకు అధికారం ఇచ్చి నిలబెట్టే శక్తి ప్రజలకు ఎంతుందో అధికారం నుంచి దింపే శక్తి కూడా మాకు అంతే ఉంది సార్. ఒక్కటే మాట చెప్తున్నాం, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలన్నా దింపేయాలన్నా మా చేతుల్లోనే ఉంది.